పల్లకీ సేవ వస్తోందమ్మా, ఎవ్వరూ ముట్టుకోవద్దు. ఊరేగింపు అంటే మన చెంతకు పరమాత్ముడు వచ్చినట్టు. మనం వెళ్తూ ఉంటేనే నలుగురు అడ్డుగా వస్తే చికాకు పడతాం. పరమాత్ముడు లోకాలు దిగి ఇక్కడికి వచ్చాడు అంటే మనం వీక్షించాలి. ఆయన చల్లని చూపులు మన మీద పడాలంతే, మనం వెళ్ళి తగలద్దు. ఆయన చల్లని చూపులు మన మీద పడాలి. ఎవ్వరూ లేచి నించోవద్దు, ఎదురు రావద్దు. పల్లకీ సేవని వీక్షిస్తూ ఉండాలి. ఓం నమ శివాయ చెప్పుకుంటూ ఉండాలి. ఏమ్మా, అందరూ కూడా చేతులు పైకెత్తి భజన చేస్తూ మనం పల్లకీ సేవకి స్వాగతం చెబుతాం. శివ శివ శంకర, గట్టిగా శివ శివ శంకర, శివ శివ శంకర, హర హర శంకర, హర హర శంకర, శివ శివ శంకర, శివ శివ శంకర, శివ శివ శంకర, హర హర శంకర, సాంబ సదా శివ, శివ శివ శంకర. కూర్చొని ఉండాలి, ఎవ్వరూ నించోవద్దమ్మా. కూర్చుంటే చల్లని చూపులు వస్తాయి, పరమాత్ముడి ప్రసరిస్తాయి మన మీద. నించొని ఉండొద్దు, అస్సలు మంచిది కాదు. విశేషమైన పుణ్యం రావాలంటే కూర్చొనే ఉండాలి. నించొని ఎవరు ఉండొద్దు, అడ్డు అస్సలు రావద్దు. అడ్డు వస్తే కూడా మంచిది కాదు. అది ఊరేగింపు. ఊరేగింపు అంటే స్వామివారి చూపులు మన మీద పడాలి. కూర్చొని ఉండాలి, ఎవ్వరూ నించోవద్దు. ముగించాలి. గట్టిగా కరతాళ ధ్వనులు, భజన చెయ్యాలి. శివ శివ శంకర, శివ శివ శంకర, శివాయ నమో నమ శివాయ. గట్టిగా చెప్పాలి. శివాయ నమో నమ శివాయ, హరాయ నమో నమ శివాయ, హరాయ నమో నమ శివాయ, శివ శివ శంకర నమ శివాయ. నామం చెప్పాలి, చేతులతో భజన చేయాలి. శివాయ నమో నమ శివాయ, హరాయ నమో నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ. చేతులు పైకెత్తాలి, కైలాస పర్వతాలు రావాలి. అలా చేతులు పైకెత్తితే ఆ పరమాత్ముడు అందుకుంటాడు. చేతులారంగ శివుని పూజింపడేని, చేతులు అలసిపోయేటట్టు భజన చేయాలి. అప్పుడు మనకు పుణ్యం రా నాయన. ఓం శివ 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 శంకర నమ శివాయ. గట్టిగా వినపడాలి. హర హర శంకర నమ శివాయ, హర హర శంకర నమ శివాయ, సాంబ సదా శివ నమ శివాయ, సాంబ సదాశివ నమ శివాయ, నీలకంఠేశ నమ శివాయ, నీలకంఠేశ నమ శివాయ, విభూతిదారి నమ శివాయ, విభూతధారి నమ శివాయ, శివాయ నమ ఓం నమ శివాయ. శివాయ నమ ఓం నమ శివాయ. చేతులు పైకెత్తి పంచాక్షరి మంత్రాన్ని ఎంతైతే అంత జపం చేసేద్దాం. కార్తీక సోమవారం చాలా మంది ఇక్కడ ఉన్న వాళ్ళు, నాకు చాలా మంది ఉపవాసంతో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. పంచాక్షరి మంత్ర జపాన్ని మనం 108 అవ్వచ్చు, కోటి అనంత కోటి అవ్వచ్చు. ఇప్పుడే కోటి బిల్వార్చన చేసుకున్నాం. గట్టిగా చేతులు పైకెత్తి ఓం నమ శివాయ చెబుతాం. ప్రశాంతంగా శివుడు మన లోపల దర్శనం ఇవ్వాలి మనకి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. గట్టిగా ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.
శివాయ ఓం నమః 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 శివాయ ఇంకా గట్టిగా చెప్పాలి. అనంత కోటి గొంతులన్నీ కావాలి. మార్కండేయుళ్లాగా పరమాత్ముడు దిగి రావాలి మన పంచాక్షరి మంత్ర జపానికి. గట్టిగా చెబుదాం, ఇబ్బంది ఏమీ లేదు. ఇలాంటి ఇబ్బంది అనిపించినవి పెద్ద పెద్ద కష్టాలన్నీ తీసేస్తాడు పరమాత్ముడు. ఓం నమః శివాయ 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 భక్తులకు మనవి, చౌకీల ముందు కూర్చున్న వాళ్ళు అక్కడి నుంచి నమస్కరించండి. అర్చక స్వామి మీకు చెప్పారు, ఎక్కడ వాళ్ళు మీ కేటాయించిన స్థలంలో అక్కడే కూర్చుని నమస్కారం చేసుకోండి. వాహన సేవకు ఎదురు రావద్దు, బ్యారికేడ్స్ ముందుకు రావద్దు. ప్రాంగణంలో ఉన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తి నమస్కరించండి అమ్మా. అందరూ
భజన చేయాలి వాహన సేవ జరిగేటప్పుడు. అందరూ రెండు చేతులు భజన చేయాలి. వాహన సేవ ముగించే వరకు కూడా దయచేసి అందరూ కూడా రెండు చేతులను కలుపుతూ స్వామివారికి శివ పంచాక్షరి మంత్రం ఓం నమః శివాయ